నమస్కారం. న్యూస్9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. ప్రజాపాలనతోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి గ్రామ సమస్యను గుర్తించి ప్రణాళికబద్దంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. మావలలో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. మావల మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని ఆయన గుర్తు చేశారు. రైతులు, మహిళలు, యువతకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. పారదర్శకతతో ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను ప్రోత్సహించే దిశగా ఈ సమావేశంలో డ్రోన్ టెక్నాలజీ, పీఎం కుసుమ పథకాలపై కూడా ప్రధానంగా చర్చించారు. మండల అభివృద్ధి కోసం అన్ని శాఖల సమన్వయంతో ముందుకు సాగాలని శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మావల సర్పంచ్ ధర్మపురి చంద్రశేఖర్, బట్టి సవార్గాం సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, విద్యుత్ శాఖ ఏఈ జనార్దన్ రెడ్డి, ఎడ్ శ్రీధర్, కోరమండల్ రామ్మోహన్, ఏజిల్ విశ్వామిత్రలతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అవి మావల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశానికి సంబంధించిన వివరాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మరిన్ని లైవ్ అప్డేట్స్ అండ్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ తెలుగు. జై హింద్.